వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పటికే మనకు తెలుసు ఆంధ్ర తెలంగాణ మధ్య ఎటువంటి వివాదాలు తెర మీదకి వస్తున్నాయి. ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి కామెంట్స్ తర్వాత జనసేన నాయకులు కేసులు పెట్టడం, తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చి జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ని ఏ విధంగా విమర్శించారో మనం చూసాం, ఎంత స్థాయిలో విమర్శించారో చూసాం. ఈ కోణంలో ఇదంతా ఒకవైపు జరుగుతోంది, మరోవైపు తెలంగాణలో డిజిటల్ జర్నలిస్టులు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జనసేన నాయకులు ఎట్లయితే ప్రెస్ క్లబ్ను వీడి వెళ్ళిపోయినటువంటి ఘటనలు కూడా చూసాం. అంటే ఒక రకమైనటువంటి ఒక చాలా పల్చటి గీత, ఒక రకమైనటువంటి భావోద్వేగమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య. అయితే ఇప్పటిదాకా గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ తెలంగాణ వచ్చినటువంటి 10 ఏళ్ళు కూడా చాలా ప్రశాంతంగా అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ కానీ లేకుంటే ఆంధ్ర అంటే ప్రాంతాలకు అతీతంగా హైదరాబాద్లో కడుపులో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చూసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రాజకీయాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను వాడుకోవడానికి స్వార్థ రాజకీయాల కోసం కొంత ప్రజల మధ్య విద్వేషాలు లేకుంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు నిజంగా ఇది జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా, లేదంటే ఆయన రాజకీయ భవిష్యత్తు నిజంగా నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే మన హైదరాబాద్కు వచ్చి వెళ్ళారో ఎన్డీఏ స్లోగా తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆయన పర్యటన, ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం, సో ఇదంతా జరిగింది. తర్వాత గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా పెద్దగా వాళ్ళు పోటీ నుంచి విరమించుకున్నారు. సీరియస్గా ఒక రాష్ట్రం మీదే వాళ్ళు ఫోకస్ చేశారు. కానీ ఇవాళ అధికారంలో ఉన్న తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. ఆ రాష్ట్రం నిర్మించుకోవచ్చు కదా, ఇప్పుడు తెలంగాణలో నవనిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ జర్నలిస్టుల నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఎంటైర్ తెలంగాణ నుంచి ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రీసెంట్గా ఇప్పుడు ఒక పోస్టర్ హల్చల్ చేస్తూ ఉంది. జూన్ 2న ఎప్పుడైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో ఆ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో జనసేన సాధక్ సమ్మేళనం అని పవన్ కళ్యాణ్ గారు ఒక సభ నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణలో. సో ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కదా, మీరు మీ రాష్ట్రంలో నిర్మాణం చేసుకోండి, అది ఏం నిర్మాణం చేసుకుంటారో మీరు అక్కడ చేసుకోండి. తెలంగాణలో మీరు కొత్తగా వచ్చి నవనిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ అంతా చాలా అద్భుతంగా ఉంది కదా, మా రాష్ట్రం సహజంగా తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. కాబట్టి మా రాష్ట్రం మా హక్కులు ఇట్లా నినాదం కొంత సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం కదా, మరి మా రాష్ట్రం మీరొచ్చి మీరేం పెద్దగా నవనిర్మించాల్సినటువంటి అవసరం లేదు, ఆ సంకల్పం ఏంటో ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, తెలంగాణకు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి దినోత్సవం జరుగుతోందో ఆ దినోత్సవం పేరుతో హైదరాబాద్లో ఇప్పుడు నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించడమే పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపం సృష్టిస్తుంది. సరే తెలుగు జాతి ఐక్యత కోసం తెలంగాణలో పాతినటువంటి జెండా జనసేన జెండా అని కూడా చెప్తూ ఉన్నారు, గతంలో మీరు కూడా చెప్పారు. కాబట్టి అయితే స్పష్టంగా ఆయన ఇక్కడ తెలంగాణలో అడుగుపెట్టే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. రీసెంట్గా జరిగినటువంటి అనేక పరిణామాలకు కూడా క్షమాపణలు చెప్పి రావాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రావడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు సహజంగా. కానీ భారత రాజ్యాంగం ప్రతి రాజకీయ పార్టీకి కానీ ప్రతి రాజకీయ నాయకుడికి కానీ ఎవరికైనా ఎక్కడైనా రాజకీయాలు చేసే హక్కు ఇచ్చింది. కాబట్టి రాండి, పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలి, తెలంగాణకు రావాలి, సభలు పెట్టండి, ఎన్నికల్లో పోటీ చేయండి, 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టండి, ఇక్కడ ఎవరికి సమస్య లేదు. అయితే ఇక్కడ మీ బలం ఎంత, మీ ప్రభావం ఎంత, తెలంగాణ ప్రజలు మీకు ఎంత మద్దతు ఇస్తారు అన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయిస్తారు. సహజంగా ఎన్నికల్లో అది క్లారిటీ వచ్చేస్తుంది. కానీ తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం తెలంగాణ చరిత్ర పైన, తెలంగాణ ఉద్యమం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఎందుకు అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే 2014లో ఏర్పడిన తొలినాలలో ఆయన స్పీచ్లోనే ఆయన మాట్లాడినటువంటి మాటలు, 11 రోజుల పాటు అన్నం తినలేదు అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పినటువంటి మాట. అయితే ఇప్పుడు తెలంగాణపై అంత ప్రేమ చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ఎందుకు అలా మాట్లాడారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి ఆ బాధ తెలంగాణ ఏర్పడిందనే బాధ, లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్ విడిపోయిందనే బాధ, ఇది క్లారిటీ రావాలా. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం, ఈరోజు తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి జనసేన అధినేత తెలంగాణ ఉద్యమం సమయంలో ఎక్కడ నిలబడ్డాడు, ఆ పార్టీ ఎక్కడ నిలబడింది అనేది మరో ప్రశ్న.
మొన్న రీసెంట్గా ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా తెలంగాణ పచ్చగుంది, దిష్టి తగులుతుంది అని ఆయన చేసినటువంటి మాట. అంటే ఇవన్నీ మాటలు చూసిన తర్వాత సినిమాలు కూడా బ్యాన్ చేస్తామని చెప్పారు తెలంగాణలో. మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరుల గురించి మరి ఆయన వైఖరి ఏంటి? మొన్న రీసెంట్గా అమరులు ఇష్టం వచ్చినట్టుగా అవమానపడేలాగా జనసేన నాయకులు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు పెట్టి. మరి అటువంటి దాని మీద ఇప్పటిదాకా ఖండన లేదు. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య మళ్ళీ రెచ్చగొట్టే యొక్క కార్యాచరణకి పూనుకుంటామని పవన్ కళ్యాణ్ అనిపిస్తోంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణలో సభలు పెడుతున్నారు, కానీ అదే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి కూడా కదా. మరి ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏడాది పాలన పూర్తవుతున్నా ఉద్యోగాలు కానీ, పెట్టుబడులు కానీ, ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, రాజధాని కానీ, ఇట్లా వాళ్లకు నిర్మించుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఆ రాష్ట్రానికి సంబంధించి. అలాంటి అంశాల్లో సాధించినటువంటి పురోగతి ఏంటనే ప్రశ్న ఆయన సెల్ఫ్గా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన ప్రజలకు లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి అడుగులు పడుతున్నాయో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది వదిలిపెట్టి తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేది చర్చ తెలంగాణ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశం కదా ఇది. మరి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఇక్కడ ఎవరు అడ్డుకోవట్లే. కానీ తెలంగాణలో టీడీపీ కూడా పోటీ చేయాలి, ప్రజల తీర్పును ఎదుర్కోవాలి. ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ టీడీపీ నాయకులు నరసింహులు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే నిజంగా తెలంగాణను ఆత్మగౌరవం దెబ్బతీసే మాట, తెలంగాణను అవమానం చేసే మాట. మరి రాజకీయ పార్టీకి అసలు బలం ఎన్నికల్లో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తే పోటీ చేస్తే తెలిసిపోతుంది ఎవరేంటనేది. ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్లోనో లేకుంటే సోషల్ మీడియాల్లోనో కాదు, ప్రజల యొక్క పాజిటివ్నెస్ అయినా వ్యతిరేకత అయినా తెలిసేది ఖచ్చితంగా ఎన్నికల బరిలోనే. కాబట్టి వాళ్ళందరూ రావాలి, పోటీ చేయాలి. కాకపోతే తెలంగాణ ప్రజలు ఎవరు అంగీకరిస్తారో కూడా ఎన్నికల్లో నిలబడితే తెలిసిపోతుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని గౌరవించాలి, తెలంగాణ అమరులను గౌరవించాలి ముఖ్యంగా. అట్లాగే తెలంగాణ ఉద్యమ చరిత్రను గౌరవించాలి. ఉద్యమాన్ని లేకుంటే చరిత్రను అవమానించేలాగా వ్యాఖ్యలు చేయటమో లేకుంటే హేళన చేసి మాట్లాడటం కాదు. మరి వీళ్ళు చేసే ప్రతి అడుగులో అవి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కనుక చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా పోటీ చేయొచ్చు కాబట్టి ఎవరికైనా స్వాగతమే పలుకుతుంది తెలంగాణ. మరి జూన్ 2న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారనే ఒక అంశం కూడా కొంత సస్పెన్స్గా ఉంటుంది, అంటే కొంత ఆసక్తిని ఉత్కంఠను రేపుతోంది. కానీ తెలంగాణ పైన విజన్ ఏంటనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు తెలంగాణ ప్రజలకు ఆయన ఏ హామీలు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఆయన వస్తూ నవనిర్మాణం పేరుతో వస్తున్నటువంటిది కేవలం మోడీ కోసం డ్రామా ఆడుతున్నారు, లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం. ఒకవైపు మన సీఎం రేవంత్ రెడ్డి గారేమో జిహెచ్ఎంసీల ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారు, ఈయనేమో నవనిర్మాణం పేరుతో తెలంగాణలోకి వస్తూ ఉన్నాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను కొన్ని అంశాలు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి సందర్భాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి సినారియో బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ చెప్తాను. గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాజకీయ వర్గాలు చాలా బలంగా ఆయన్ని తెలంగాణ వ్యతిరేకి అని నమ్ముతూ ఉన్నారు. అట్లాగే తెలంగాణకి కొంత ఆయన ఏం చేస్తారు, ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్రమైనటువంటి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం ఏంటి అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుంది. గూట్ల రాయదీలనోడు ఏట్ల రాయదీస్తున్నాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు తొక్కుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు.
అట్లాగే ఏపీలో అధికారం దక్కిన తర్వాత తెలంగాణలో కూడా రాజకీయ స్థానాన్ని సంపాదించుకోవాలనే పవర్ పాలిటిక్స్ వ్యూహంగా ఎందుకు? ఎందుకంటే అక్కడ మీరు బలపడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఇంకా మీరు కోయిలేషన్‌లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. మీ పార్టీని సొంతంగా ఎదగనిచ్చుకోండి అనేది ఒక ప్రశ్న. తెలంగాణలో జనసేనకు బలమైనటువంటి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లేదా? లేదంటే గనక గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి. ఏం లేదు తెలంగాణలో. మరి అటువంటప్పుడు అక్కడ చూసుకోవచ్చు కదా! అక్కడ కూడా బిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా! మరి పవన్ ఇమేజ్ తప్ప తెలంగాణలో జనసేనను నడిపించగల బలమైనటువంటి స్థానిక నాయకత్వం ఇప్పటికి కూడా లేదు కదా! మరి తెలంగాణ సమాజంలో సెటిలర్లు గాని లేదంటే గనక ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వర్గం ఓట్ల పైన ఆయన ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి అవసరమే ఉంటుంది. మరి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు కదా! మరి అటువంటప్పుడు ఇప్పుడు రావాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది? మరి ఆంధ్ర నాయకుడు తెలంగాణను శాసిస్తున్నాడు అనే వ్యతిరేకత తప్ప ఏముంది? తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఇక్కడ రాజకీయం చేయటం పైనే కొంత క్రెడిబిలిటీ క్వెషన్ మార్క్ వచ్చే అవకాశం ఉంది. క్రెడిబిలిటీ కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో నిరంతరం ప్రజల్లో ఉండకుండా కేవలం ఎన్నికలో లేదంటే గనక ఏదో సందర్భోచితంగా రావటం, సీజనల్ పొలిటీషియన్‌గా రావటం వల్ల ఉపయోగం ఏముంటుంది? కేవలం ఏపీకే పరిమితం కాకుండా జనసేనను ఒక ప్రాంతీయ శక్తిగా మార్చాలనేది పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక వ్యూహం అనేది కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్‌కు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అయినా యూత్‌లో ఫాలోయింగ్ ఉపయోగించుకోవాలనే ప్లాన్ కనిపిస్తోంది. కేంద్రంలో ఏపీ బీజేపీలో ఉన్నటువంటి సఖ్యతను కొంత ఉపయోగించుకొని తెలంగాణలో లబ్ధి పొందొచ్చనే అంచనా అయితే కనిపిస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఒక చరిస్మాటిక్ ఫిగర్‌గా తెలంగాణలో కొంత ఎంట్రీ ఇచ్చేందుకు, ఎన్డీఏని ఎంట్రీ చేయించేందుకు, బీజేపీకి ఉపయోగపడేందుకు పవన్ కళ్యాణ్ పావుగా బీజేపీ వాడుకుంటుందేమో అని కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఉన్నటువంటి అవకాశాన్ని కూడా ఎన్డీఏ రూపంలో వాడుకునేందుకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల కోసమో లేదంటే సెటిలర్ల ఆంధ్ర ఓట్ల కోసమో ఆయన పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్నాడా? లేదు అంటే ఎన్డీఏకి లబ్ధి చేకూర్చేందుకా? లేకుంటే ఏంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఆయన రాకకు ఒక రోజు ముందే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. అట్లాగే కవిత మాట్లాడుతున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు చిచ్చు రేగ్గొట్టడం కరెక్ట్ కాదు అని చెప్తున్నటువంటి సందర్భంగా మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టాల్సినటువంటి సందర్భం ఏమొచ్చింది? అవసరం ఏంటి? నిజంగానే అంత నవనిర్మాణం ఇక్కడ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కాకుండా ఆయన వచ్చి నవనిర్మాణం చేయాల్సినటువంటి అవసరం తెలంగాణకు ఎంతవరకు ఉంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.